ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆస్వాదించుకొని అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మలను కోరుచూ ఉంటున్నాను. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు మరియు ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతియు వీరిద్దరు కూడా ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి మరియు విశ్వాసులకు ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి పైభాగంలో మనం గమనించినట్లయితే, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును అని ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ద్వారా ఆడున్నటువంటి సంఘస్థులకు విశ్వాసులకు మరి ఈ మాటలను మరి ఇస్తూ ఉంటున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము ఏ రీతిగా ఉంటున్నది, తన యొక్క పరిచర్య కాలంలో జరిగినటువంటి అనేక అంశాలను గూర్చి వారికి మరి ప్రకటించినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. ఇంకా పైభాగంలో మనం గమనించినట్లయితే అనేక విషయాలను ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, అనగా పౌలు ద్వారా వారు ఏమి నేర్చుకుని అంటున్నారు, ఏమి సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్త వలన వారు ఏమి నేర్చుకుని ఉంటున్నారో, ఏమి విని ఉంటున్నారో వాటి ప్రకారం అక్కడ ఇంకా 8వ వచనంలో మనం గమనించినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ముప్పైనను ఉండినలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. మరి ఏవి మంచి కార్యాలు, ఏవి రమ్యమైనటువంటి, ఏవి పవిత్రమైనటువంటి అనేక మరి అంశాలు ఉంటున్నాయి ఇక్కడ. మరి మీరు నా వలన ఇవన్నీ కాకుండా కూడా నా వలన మీరు ఏమి వింటిరో, దేనిని మీరు అంగీకరించితిరో అట్టి వాటిని మీరు చేయండి. ఏంటి అనేది మనం పైభాగంలో మనం గమనించినట్లు కింద భాగంలో 11, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు, నేను ఈ స్థితిలో ఉండను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేని స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. పౌలు యొక్క జీవితంలో ఇవన్నీ కూడా ఈ స్థితిలో పౌలు ఆ స్థితిలో ఉంటున్నాడు అని అంటే ప్రతిదాన్ని ఓర్చుకొని నేర్చుకొని దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే దేవుడు మరి ఎక్కడ అంటున్నావా, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండిటియు ఆకలి కొని ఎండుటియు, అనగా సువార్త కాలంలో పరిచర్య కాలంలో మరి ఆకలి లేనప్పుడు, ఆకలి లేనటువంటి అన్నం లేనటువంటి స్థితిలో ఉన్నా కూడా మరి సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకును నేను నేర్చుకున్నాను. ప్రతిదానికి మరి నేర్చుకుని
పౌలు యొక్క పరిచర్య ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటున్నాడు. ప్రతిదాన్ని ఓర్చుకోవాలి, సహనంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి. మరి అంత మాత్రమే కాదు, కానీ 13వ వచనంలో నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనని ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. మరి మనము ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సమృద్ధిలో ఉన్నా, అసమాధానంలో ఉన్నా, దేవుడు మనల్ని ఆ యొక్క దేవుని యొక్క సమాధానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎప్పుడూ కూడా ఆయన చేయి విడిచేటువంటి దేవుడు కాదు. ఆయన యందు నిరీక్షించి, ఆయన యందు నమ్మకం ఉంచి, విశ్వాసంలో ముందుకు కొనసాగేటువంటి వారిగా పౌలు వలె మనము ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.